ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 30/11/24. मीठे बच्चे, सन शोज फादर मनमत को छोड़ श्रीमत पर चलो, तब बाबा का షో कर सकेंगे. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సంతానము తండ్రిని షో చేయాలి. మన్మతాన్ని వదిలేసి శ్రీమతాన్ని పట్టుకొని నడుస్తూ వెళ్ళండి, అప్పుడు బాబా షో చేయగలము. ఈరోజు ప్రశ్న, किन बच्चों की रक्षा बाबा जरूर करते ही है. ఎటువంటి పిల్లల ఒక రక్షణ తండ్రి ఖచ్చితంగా చేస్తారు? జవాబు, जो बच्चे सच्चे हैं उनकी रक्षा जरूर होती. अगर रक्षा नहीं होती तो अंदर में जरूर कोई ना कोई झूठ होगा. ఏ పిల్లలు సత్యంగా ఉంటారో వాళ్ళ ఒక రక్షణ ఖచ్చితంగా అవుతుంది. రక్షణ అయితా లేదు అంటే ఖచ్చితంగా ఆంతర్యంలో ఏదో ఒకటి అబద్ధము ఉంది. पढ़ाई मिस करना, संशय में आना माना, अंदर में कुछ ना कुछ झूठ है. उन्हें माया अंगूरी मार देती है. చదువు మిస్ చేస్తూ సంశయంలో వచ్చేది అంటే ఆంతర్యంలో ఇదే ఒక్క అబద్ధం ఉంది. వాళ్ళకి మాయ ఒక దెబ్బ కొద్దిగా తగులుతుంది. ఇంకొక ప్రశ్న, किन बच्चों के लिए माया चुंबक है. ఎటువంటి పిల్లల కోసమో మాయ మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. జవాబు, जो माया के खूबसूरती की तरफ आकर्षित हो जाते उनके लिए माया चुंबक है. श्रीमत पर चलने वाले बच्चे आकर्षित नहीं होंगे. ఏ పిల్లలు మాయా ఒక సుందరతను చూసేసి ఆకర్షితులవుతారు, అటువంటి వారికి మాయ ఒక మ్యాగ్నెట్ లాగా. శ్రీమత అనుసారంగా నడిచే పిల్లలకి ఎప్పుడూ ఆకర్షణ కలగదు. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते, ये तो बच्चों ने निश्चय किया है. रूहानी बाप हम रूहानी बच्चों को पढ़ाते. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకి చెప్తున్నారు. ఇదైతే పిల్లలకి నిశ్చయమైంది, ఆత్మిక తండ్రి మన ఆత్మీయ పిల్లలకి చదివిస్తా ఉంటారు. जिसके लिए गायन है आत्मा ये परमात्मा अलग रहे बहुकाल, मूल वतन में अलग नहीं रह सकते हैं, वहां तो सब इकट्ठे रहते. అందుకొరకే గాయనం ఉంది, ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం ఇంకా విడిపోయినారు. మూల వతనంలో విడిపోయే మాటే లేదు. అక్కడైతే అందరూ ఒకే చోట్ల ఉంటాం కదా. अलग रहते हैं तो जरूर आत्माएं वहां से बिछड़ती हैं, आकर के अपना अपना पाठ बजाती हैं. सतो प्रधान से उतरते उतरते तमो प्रधान बनते. విడిపోయినప్పుడు అందరూ ఆత్మలు వచ్చి వాళ్ళ వాళ్ళ పాత్రాన్ని అభినయిస్తాం. సతో ప్రధానం ఇంకా కింద దిగిజారుతూ తమో ప్రధానంగా అయిపోతాం. बुलाते हैं पतित पावन आकर हमको पावन बनाओ. बाप भी कहते हम हर 5000 वर्ष के बाद आते हैं. పిలుస్తుంటారు, పతిత పావన వచ్చి మాకి పావనంగా చేయండి. బాబా అంటారు, మేము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాము. ये सृष्टि का चक्र ही 5000 वर्ष है, आगे तुम ये नहीं जानते थे. ఈ సృష్టి చక్రమే 5000 సంవత్సరాలు. ముందైతే ఇవేమీ మనకు తెలిసేది కాదు కదా. शिव बाबा समझाते ऐ तो जरूर कोई तन द्वारा समझाएंगे, ऊपर से कोई आवाज तो नहीं करते. शिव बाबा తెలిపిస్తే ఇదే ఒక దేహం ద్వారానే తెలిపిస్తారు, పై నుండి శబ్దం అయితే చేయలేరు కదా. शक्ति व प्रेरणा आदि की कोई बात नहीं, तुम आत्मा शरीर में आकर वार्तालाप करते हो. శక్తి మరియు ప్రేరణ అనే మాటే లేదు. మీరు ఆత్మ శరీరంలో వచ్చి వార్తాలాపం చేస్తూ ఉంటారు.
वैसे बाबा भी कहते मैं भी शरीर द्वारा डायरेक्शन देता हूँ, फिर उस पर जो जितना चलते अपना ही कल्याण करते. అలా చూస్తే బాబా అంటారు నేను కూడా శరీరం ద్వారా డైరెక్షన్ ఇస్తాను. ఎవరు దానిపైన ఎంత నడుస్తారో వాళ్ళ కళ్యాణాన్ని చేసుకుంటారు. श्रीमत पर चले व ना चले, टीचर का सुने ना सुने, अपने लिए कल्याण व अकल्याण करते, नहीं पढ़ेंगे तो जरूर फेल हो जाएंगे. శ్రీమత అనుసారంగా నడిచేది నడీకుండా ఉండేది, టీచర్ చెప్పినట్ల వినేది వినకుండా ఉండేది, తన వరకు కళ్యాణము అకళ్యాణమే చేసుకుంటారు. చదువుకోలేదు అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు కదా. ये भी समझाते रहते शिव बाबा से सीखकर फिर औरों को सिखाना, फादर शो सन. వీళ్ళు కూడా చెప్తుంటారు శివ బాబా నుండి నేర్చుకొని ఇతరులకి నేర్పియండి, తండ్రి సంతానాన్ని షో చేస్తారు కదా. जिस्मानी फादर की बात नहीं, ये तो रूहानी बात है, ये भी तुम समझते हो, जितना हम श्रीमत पर चलेंगे उतना वर्षा पाए. దైహిక తండ్రి మాట కాదు, ఇక్కడైతే ఆత్మిక తండ్రి. ఇది కూడా మీకు తెలుసు, ఎంత మనం శ్రీమత అనుసారంగా నడుస్తామో అంతే వారసత్వాన్ని పొందుకుంటాము. पूरा चलने वाले ऊंच पद पाएंगे, नहीं चलने वाले ऊंच नहीं पद पा नहीं सकते. ఎవరు పూర్తి నడుస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. నడిలేదు అనుకోండి, అప్పుడు ఉన్నతమైన పదవి పొందలేరు కదా. बाप तो कहते मुझे याद करो तो तुम्हारे पाप कट जाए, रावण राज्य में तुम्हारे पर पाप तो बहुत चढ़े हैं. బాబా అంటుంటారు నన్ను స్మృతి చేయండి అప్పుడు మీ పాపాలు కట్ అయిపోయి. రావణ రాజ్యంలో మీ పాపాలు చాలా పెరిగిపోయినాయి కదా. विकार में जाने से ही पाप आत्मा बनते, पुण्य आत्मा और पापात्मा जरूर हो. వికారంగా వెళ్ళినప్పుడే పాపాత్మలుగా అవుతారు. పాపాత్మలు మరియు పుణ్యాత్మలు ఖచ్చితంగా అవుతారు కదా. पुण्य आत्मा के आगे पाप आत्मा ये जाकर माथा टेकती. मनुष्यों को ये पता नहीं कि देवताएं जो पुण्य आत्मा है वही फिर पुनर्जन्म में आते आते पाप आत्मा बन जाते. పుణ్య ఆత్మల ముందు పాప ఆత్మలు వెళ్ళి తలదించుతుంటారు. మనుష్యులకైతే తెలియదు దేవతలు పుణ్యాత్మలు, వాళ్ళే మరి పునర్జన్మాన్ని తీసుకుంటూ తీసుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. वो तो समझते ये सदैव पुण्य आत्मा है, बाबा समझाते पुनर्जन्म लेते लेते सतो प्रधान से तमो प्रधान तक आते. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎల్లప్పుడూ పుణ్యాత్మలేని. బాబా తెలుపుతున్నారు పునర్జన్మాన్ని తీసుకుంటూ తీసుకుంటూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం వరకు రావాల్సింది. जब बिल्कुल पाप आत्मा बन जाते तो फिर बाबा को बुलाते. जब पुण्य आत्मा है तो याद करने की दरकार नहीं रहती. ఎప్పుడు బిల్కుల్ పాపాత్మలుగా అయిపోతారో అప్పుడు బాబాని పిలుస్తారు. ఎప్పుడు పుణ్యాత్మలుగా ఉంటారో స్మృతి చేసే అవసరం కూడా ఉండదు. ये तुम बच्चों को समझाना है, सर्विस करनी है, बाप तो नहीं जाकर सबको सुनाएंगे. బాబా అయితే వెళ్ళి అందరికీ చెప్పలేరు కదా. बच्चे सर्विस करने लायक है तो बच्चों को ही जाना चाहिए. मनुष्य तो दिन प्रतिदिन असुर बन जाते हैं. పిల్లలు సేవ చేసేకి లాయక్గా ఉన్నారంటే పిల్లలే వెళ్ళాలి కదా. మనుషులైతే రోజు రోజు అసురులుగా తయారైతారు. पहचान ना होने कारण बकवास करने में देरी नहीं करते. मनुष्य कहते गीता का भगवान श्री कृष्ण है. అర్థం చేసుకోకుండా కారణము ఎన్నో అనర్థాల్ని మాట్లాడుతూ ఉంటారు.
అది చేసేదానికి కూడా టైం పడదు. మనుషులు అంటుంటారు, గీతకి భగవంతుడు శ్రీకృష్ణుడు కదా. तुम समझाते हो वो तो देहदारी है, उसको देवता कहा जाता. శ్రీకృష్ణ కో బాప్ नहीं थे. మీరైతే తెలుపుతుంటారు, వాళ్ళు దేహదారి, వాళ్ళకి దేవత అని చెప్పలేము, శ్రీకృష్ణునికి తండ్రి అని చెప్పలేము. ये तो सब फादर को याद करते, आत्माओं का फादर तो दूसरा कोई होता नहीं. అలా చూస్తే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు, ఆత్మలకి తండ్రి వేరే వాళ్ళైతే లేదు కదా. ये प्रजापिता ब्रह्मा भी कहते निराकार फादर को याद करना, ये कार्पोरियल फादर हो जाता. ये ప్రజాపిత బ్రహ్మ కూడా చెప్తున్నారు, నిరాకార తండ్రిని స్మృతి చేయండి. వీళ్ళకి నిరాకార తండ్రి అని చెప్పచ్చు కదా. समझाया तो बहुत जाता, कोई पूरा ना समझकर उल्टा रास्ते में जंगल में जाकर पड़ते हैं. बाप तो रास्ता बताते स्वर्ग में जाने. చెప్పేదైతే ఎంతో ఉంటుంది, కొంతమంది పూర్తి అర్థం చేసుకోకుండా ఉల్టా దారిలో అడవికి వెళ్ళిపోతారు. బాబా అయితే దారి చూపిస్తుంటారు స్వర్గానికి వెళ్ళేదానికి. फिर भी जंगल तरफ चले जाते, बाबा समझाते तुमको जंगल तरफ ले जाने वाला रावण. అయితే కూడా అడవి వైపు వెళ్ళిపోతుంటారు. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని అడవి వైపు తీసుకొని వెళ్ళేవాళ్ళు రావణుడు కదా. तुम माया से हार खाते हो, रास्ता भूल जाते हो, तो फिर उस जंगल के कांटे बन जाते हो. మీరు మాయాతో ఓడిపోతారు, దారి మర్చిపోతారు, అప్పుడు అడవి వైపు వెళ్ళి ముళ్ళులు తగులుతుంది. वे स्वर्ग में देरी से आएंगे, यहाँ तुम आए ही हो स्वर्ग में जाने का पुरुषार्थ करने. ఇటువంటి వాళ్ళు స్వర్గంలో చాలా నిదానంగా వస్తారు. ఇక్కడ మీరు వచ్చినారు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేసేదానికి. त्रेता को भी स्वर्ग नहीं कहेंगे, 25% कम हुआ ना. త్రేతా కూడా స్వర్గము అని చెప్పలేము, 25% తగ్గిపోయింది కదా. तुम यहाँ आए ही हो पुरानी दुनिया छोड़ नई दुनिया में जाना. त्रेता को नई दुनिया नहीं कहे. మీరు ఇక్కడ వచ్చినారు పాత ప్రపంచాన్ని వదిలేసి కొత్త ప్రపంచానికి వెళ్ళేదాన్ని. త్రేతాకి కొత్త ప్రపంచమని చెప్పలేము కదా. నా పాస్ వహా చలే జాతే క్యూంకి రాస్తా ఠీక్ పకడ్తే నహీ, నీచే ఊపర్ హోతే రహతే. ఫైల్ అయిందే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, ఎందుకంటే దారి మంచిగా పట్టుకోలేదు, కింద పైన అవుతూ ఉంటారు. तुम महसूस करते हो जो याद होनी चाहिए वो नहीं रहती. स्वर्गवासी जो बनते हैं उसको कहेंगे अच्छे पास. మీరు కూడా అనుభూతి చేస్తుంటారు, ఏ స్మృతి ఉండాలో అది ఉండదు. స్వర్గవాసి కావాలనుకుంటారు, అయితే ఎవరు అవుతారో వాళ్ళు మంచిగా పాస్ అయినారు అంటారు. त्रेता वाले नापास गिने जाते, तुम नरकवासी से स्वर्गवासी बनते हो. త్రేతా వాళ్ళకి ఫైల్ అని లెక్క పెడతారు, మీరు నరకవాసి నుండి స్వర్గవాసి అవుతారు. नहीं तो फिर नापास कहा जाता, उस पढ़ाई में फिर दोबारा पढ़ते, इसमें दूसरा वर्ष पढ़ने की बात ही नहीं. లేదు అంటే ఫైల్ అని చెప్పచ్చు. బయట చదువుల్లో అయితే ఇంకొక సంవత్సరం చదువుకుంటారు, ఇక్కడ మళ్ళా చదువుకునే మాటే ఉండదు. जन्म जन्मांतर कल्प कल्पांतर वही इम्तिहान पास करते हैं जो कल्प पहले किया था. इस ड्रामा के राज को अच्छी रीति समझना चाहिए. జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు మనము అదే పాస్ అవుతూ వస్తాం, అంటే కల్ప వెనక ఏమైందో అలాగా. ఈ డ్రామా రహస్యాన్ని మంచిగా తెలుసుకోవాలి.
कई समझते हम चल नहीं सकते, बूढ़ा है तो उसको हाथ से पकड़कर चलाओ तो चलेंगे, नहीं तो गिर पड़ेंगे. కొంతమంది అంటుంటారు, మేమైతే నడలేము, వృద్ధలైపోయినాము, చేయి పట్టుకొని నడిపిస్తే నడుస్తాము, లేదు అంటే పడిపోతాము. परंतु तकदीर में नहीं है तो कितना भी जोर देते फूल बनाने का, परंतु बनते नहीं. अक्क भी फूल होता ये कांटे तो चुभते हैं. అదృష్టంలా లేదు అంటే ఎంత జోరు ఇస్తే కూడా వాడు పుష్పాలుగా కాలేదు. జిల్లెడు పువ్వు కూడా ఉంటుంది కదా, ముళ్ళులు కూడా చుచ్చుతూ ఉంటుంది. बाप कितना समझाते, कल तुम जिस शिव की पूजा करते थे वो आज तुमको पढ़ा रहे. हर बात में पुरुषार्थ के लिए जोर दिया जाता. తండ్రి కూడా చెప్తుంటారు, నిన్న మీరు శివునికి పూజ చేసేవారు, ఈరోజు మీరు చదువుకుంటున్నారు. ప్రతి విషయంలో పురుషార్థాన్ని కొరకే జోరిస్తుంటారు. दिखाया जाता माए अच्छे अच्छे फूलों को नीचे गिरा देते, अड़गुड़ तोड़ देती जिसको फिर ट्रेटर कहा जाता. చూపిస్తుంటారు, మాయ మంచి మంచి పుష్పాల్ని కూడా కింద పడేస్తుంటారు. అంటే ఎముకలన్నీ చూరు చూరుగా చేసేస్తుంది, అంటే వాళ్ళు ట్రేటర్గా తయారైపోతారు. जो एक राजधानी छोड़ दूसरे में चले जाता उसको ट्रेटर कहा जाता. बाप भी कहते मेरे बनकर फिर माया का बन जाते तो उसको भी ट्रेटर कहा जाता. ఎవరు ఒక్క రాజధాని వదిలేసి ఇంకొక రాజధానికి వెళ్తారో వాళ్ళకి ట్రేటర్ అంటారు. బాబా కూడా చెప్తున్నారు, నా సంతానంగా ఉంటూ మాయాగా అయినారంటే మీరు ట్రేటరే కదా. उनके चलन ही ऐसे हो जाते, अब बाबा माया से छुड़ाने आए. बच्चे कहते माया बड़ी दुस्तर है, अपनी तरह बुद्धि खींच लेती. వాళ్ళ నడత కూడా అలాగే ఇప్పుడు బాబా మాయతో మనల్ని విడుదల చేస్తుంది. పిల్లలు అంటారు, మాయ చాలా పెద్ద దుష్మన్, అది తన వైపు ఎంతో మందిని లాక్కుంటుంది. माया जैसे चुंबक है, इस समय चुंबक का रूप धरती है, कितने में खूबसूरती दुनिया बढ़ा दिया ना. మాయా ఒక మ్యాగ్నెట్ లాగా, ఈ సమయం అయితే మ్యాగ్నెట్ ఒక రూపాన్ని ధరించింది, ఎంత సుందరమైన ప్రపంచాన్ని పెంచింది కదా. आगे ये बाइस्कोप आदि तोड़े ही थे, ये सब 100 वर्ष में निकले हैं. बाबा तो अनुभवी है ना. వెనక ఈ ఫిలిం అంతా ఎక్కడుండేది, 100 సంవత్సరాలు ఇవన్నీ వచ్చినాయి కదా. బాబా అయితే ఈ విషయాల్లో అనుభవి. तो बच्चों को इस ड्रामा के गुस्से राज को अच्छी तरह समझना चाहिए और एक बात एक्यूरेट नोंदी हुई है. పిల్లలు ఈ డ్రామా రహస్యాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క మాట కరెక్ట్గా ఫిక్స్ అయింది. 100 वर्ष में ये जैसे बहिष्यत बन गया अपोजिशन के लिए, तो समझाया जाता अब स्वर्ग और ही जल्दी होना है. 100 సంవత్సరాల్లో ఇది స్వర్గంగా అయిపోయింది. అపోజిషన్ వరకు తెలుపుతుంటారు, ఇప్పుడు స్వర్గం ఉంది, ఇంకా తొందరగా వస్తుంది. साइंस में बहुत काम में आते, ये तो बहुत सुख देने वाली है ना. సైన్స్ కూడా చాలా పనికి వస్తుంది, ఇదైతే చాలా సుఖాన్ని ఇస్తుంది కదా. वह सुख स्थायी हो जाए उसके लिए इस पुरानी दुनिया का विनाश भी होना है. सत्युग के सुख है ही भारत के भाग्य में. ఆ సుఖం కూడా స్థిరంగా ఉండేదానికి ఈ పాత ప్రపంచము కూడా వినాశనం కావాలి. సత్యుగంలో సుఖమైతే ఉంటుంది, భారతానికి ఆ భాగ్యం ఉంది. वो तो आते ही बाद में है, जब भक्ति मार्ग शुरू होता. जब भारतवासी गिरते तब दूसरे धर्म वाले नंबर वार आते हैं. వాళ్ళు వచ్చేది తర్వాత.
ఎప్పుడు భక్తి మార్గం ఆరంభమవుతుందో అప్పుడు. ఎప్పుడు భారతవాసీలు పడిపోతారో అప్పుడు వేరే ధర్మాలు కూడా నంబర్ వార్ వస్తుంటాయి. भारत गिरते गिरते एकदम पट पर आ जाते फिर चढ़ता है, यहाँ भी चढ़ता है फिर गिरते हैं. మన భారతము దిగిజారుతూ కింద భూమి పైన వచ్చేస్తుంది, తర్వాత పైన వెగురుతుంది. ఇక్కడ కూడా వెగురుతారు, మళ్ళా పడిపోతారు. कितना गिरते हैं बात मत पूछो, कोई तो मानते ही नहीं, बाबा हमको पढ़ाते. ఎంతమంది పడిపోతారో అడగొద్దండి. కొంతమంది అయితే ఒప్పుకోరు, బాబా మనకి చదువుపిస్తున్నారు. अच्छे अच्छे सर्विसेबल जिसकी बाप महिमा करते वो भी बाबा के चुंबक में आ जाते, माया के चुंबक में आ जाते. कुश्ती होती है. మంచి మంచి సేవాదారి ఎవరు బాబా ఒక మహిమ చేసేవాళ్ళు, బాబా వాళ్ళ మహిమ చేసేవాళ్ళు, అటువంటి వాడిని కూడా మాయ మ్యాగ్నెట్ లాగేసుకుంటుంది, అంటే ఆకర్షణ కలుగుతుంది కదా. माया में ऐसे लड़ती है एकदम पूरा गिरा देती, आगे चल तुम बच्चों को मालूम पड़ता जाएगा. మాయ కూడా ఎలాగ యుద్ధం చేస్తుందంటే ఏకదం కింద పడేస్తుంది, ఇంకా ముందు వెళ్తూ మీ పిల్లలకు కూడా అన్ని తెలుస్తుంది. माया एकदम पूरा सुला देती, फिर भी बाबा कहते एक बार ज्ञान सुना है तो स्वर्ग में जरूर आएंगे. మాయ ఏకదం పండేస్తుంది, అంటే పనుకోండి ఏంటుంది. మళ్ళా బాబా అంటారు, ఒక్కసారి జ్ఞానం విన్నారంటే స్వర్గంలో అయితే ఖచ్చితంగా వస్తారు. बाकी पद तो नहीं पा सकेंगे, कल्प पहले जिसने जो पुरुषार्थ किया वो पुरुषार्थ करते गिरते हैं, ऐसे ही अब भी गिरते और चढ़ते. బాకీ పదవి అయితే తీసుకోలేదు. కల్పం వెనుక ఎవరు ఎంత పురుషార్థం చేసినారో, పురుషార్థం చేస్తూ చేస్తూ కొందరు పడిపోతారు, అలాగే ఇప్పుడు కూడా పడిపోతారు, మళ్ళా లేస్తారు. ఆరో జీత్ హోతే హై, సారా మదార్ బచ్చోं का याद पर है. ఓటము గెలుపు జరుగుతుంది, అన్నిటికీ ఆధారము పిల్లల ఒక స్మృతి అయింది. बच्चों को ये अकूट खजाना मिलता वो तो कितना लाखों का देवाला मारते, कोई लाखों का धनवान बनते, सो भी एक जन. పిల్లలకైతే అనంతమైన ఖజానా దొరికింది, అక్కడైతే ఎంత లక్షాంతరాలు లాస్ జరుగుతుంది. కొందరైతే లక్షలంతా ధనవంతులుగా అవుతారు, అది కూడా ఒక్క జన్మానికి కదా. दूसरे जन्म में थोड़े ही इतना धन रहेगा, कर्म भोग भी बहुत है. ఇంకొక జన్మానికి ఇంత ధనం ఉంటుందా, కర్మభోగం ఎక్కువ ఉంది కదా. वहां स्वर्ग में तो कर्म भोग की बात नहीं होती, इस समय तुम 21 जन्म के लिए कितना जमा करते हो. స్వర్గంలో కర్మభోగం అనే మాటే ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మాల కోసము ఎంత జమా చేసుకుంటారు. जो पूरा पुरुषार्थ करते पूरा स्वर्ग का वर्षा पाते. बुद्धि में रहना चाहिए, हम बरोबर स्वर्ग का वर्षा पाते हैं. ఎవరు పూర్తి పురుషార్థం చేస్తారో పూర్తి స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు. బుద్ధిలో ఉండాలి, మనం ఖచ్చితంగా స్వర్గం అనే వారసత్వాన్ని తీసుకుంటాము. ये ख्याल नहीं करना है कि फिर नीचे गिरेंगे, ये सबसे जास्ती गिरे अब फिर चढ़ना ही है. ఇలాగ ఆలోచించొద్దు, మళ్ళా కింది పడాలి కదా. వీళ్ళు అందరికీలా ఎక్కువ కింద పడినారు, మళ్ళా ఇప్పుడు పైన ఎగురుతూ ఉన్నారు. ऑटोमेटिकली पुरुषार्थ भी ऐसे होता रहता, बाबा समझाते देखो माया कितनी प्रबल है. ఆటోమేటిక్ పురుషార్థం కూడా జరుగుతూ ఉంది. బాబా చెప్తున్నారు, చూడండి మాయ ఎంత ప్రబలం శక్తిశాలిగా ఉంది. मनुष्यों में कितना अज्ञान भरा है, अज्ञान के कारण
बाप को भी सर्वव्यापी कह देते। భారత్ కితనా ఫస్ట్ క్లాస్ తానా. ఈరోజు మనుష్యుల్లో ఎంత అజ్ఞానం నిండుగా ఉంది. అజ్ఞానం ఒక కారణము తండ్రిని కూడా సర్వవ్యాపి అంటారు. మన భారతము ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేది. तुम समझते हो हम ऐसे थे अब फिर बन रहे हैं. इन देवताओं की कितनी महिमा है, परंतु कोई जानते नहीं तुम बच्चों के सिवाय. మీరు అనుకుంటారు మేము ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలాగైనా. ఈ దేవతలకు మహిమ ఎంతుంది? అయితే ఎవరికి తెలియదు కదా, మీ పిల్లలు తప్ప. तुम ही जानते हो बेहद का बाप ज्ञान सागर आकर हमको पढ़ाते, फिर भी माया बहुतों को संशय में ला देती है, झूठ कपट छोड़ते नहीं है. మీకు తెలుసు అనంతమైన తండ్రి జ్ఞాన సాగర్లు వచ్చి మనకి చదువుపిస్తున్నారు. అయితే కూడా మాయ చాలా సంశయాన్ని చాలా మందిలో తెస్తుంటుంది. అబద్ధము, మోసము, వదంతు కదా. आप बाबा कहते सच्चा सच्चा अपना चार्ट लिखो, परंतु देह अभिमान के कारण सच नहीं बताते हैं, तो वो भी विक्रम बन जाता. सच बताना चाहिए. అందుకే బాబా అంటుంటారు సత్యమైన చార్ట్ రాయండి. అయితే దేహ అభిమానం ఒక కారణము, సత్యాన్ని చెప్పరు. అందుకే వికర్మాలు అయితూ ఉంటాయి. సత్యమైతే చెప్పాలి కదా. नहीं तो बहुत सजा खानी पड़ती, गर्भ जेल में भी बहुत सजा मिलता है. లేదు అంటే చాలా శిక్ష దొరుకుతుంది. గర్భ జైల్లో కూడా ఎక్కువ శిక్ష దొరుకుతుంది. कहते हैं तौबा तौबा, हम फिर ऐसे काम नहीं करेंगे. जैसे किसको मार मिलती है तो भी ऐसे माफी मांगते हैं. అంటారు క్షమించండి క్షమించండి, మేము ఇటువంటి పని చేయము. ఎవరికైనా చంపేసేదానికి వెళ్తే వాళ్ళు క్షమించండి అనేసి అడుగుతుంటారు కదా. సజా మిల్నే పర్ వే ఐసే కర్తే, అభి తుమ్ బచ్చే సమజ్తే హో మాయా కా రాజ్ కబ్ సే షురూ హువా, పాప్ కర్తే రహతే. శిక్ష దొరికినప్పుడు ఇలాగా చేస్తుంటారు. ఇప్పుడు పిల్లలకు అర్థమైంది మాయా రాజ్యము ఎప్పుడు ఇంకా ఆరంభమైంది, పాపాలు చేస్తూ వచ్చినాం కదా. बाबा देखते इतना मीठे मीठे मुलायम नहीं बनते. बाबा कितना मुलायम बच्चे मिसाल हो चलते, क्योंकि ड्रामा पर चलते रहते हैं. బాబా చూస్తారు వీళ్ళు ఎంత మధురంగా మృదుగా ఇంకా కాలేదు. బాబా ఎంత మధురమైన పిల్లలతో, మృదువుగా ఉండే పిల్లలతో ఉదాహరణ ఇస్తారు కదా. ఎందుకంటే డ్రామా పైన నడుస్తూ ఉంటారు. कहेंगे जो हुआ ड्रामा की भावी समझाते भी है कि आगे फिर ऐसा ही होगा. అంటుంటారు ఏమి డ్రామాలో ఉండిందో అదే జరిగింది అంట, ఇంకా ముందు కూడా అలాగే అవుతుంది. ये बाप दादा दोनों इकट्ठे हैं, दादा की मत अपनी, ईश्वर की मत अपनी. ఇక్కడ బాప్ దాదా ఇద్దరు తోడున్నారు. దాదా మతం వాళ్ళదైతే ఈశ్వర్య మతం వాళ్ళది. समझना चाहिए ये मत कौन देता, ये भी बाबा तो है ना, बाप की तो माननी चाहिए ना. అర్థం చేసుకోవాలి ఎవరు మతం ఇస్తున్నారు. ఇక్కడైతే తండ్రే కదా, తండ్రిదే మనం ఒప్పుకోవాలి కదా. बाबा तो बड़ा बाबा है, इसलिए बाबा कहते ऐसे ही समझो. शिव बाबा समझाते, नहीं समझेंगे तो पदवी नहीं पाए. బాబా అంటే పెద్ద తండ్రి, అందుకే బాబా అంటుంటారు ఇలాగే అనుకోండి. శివ్ బాబాని చెప్తున్నారు. అర్థం చేసుకోలేదు అంటే పదవిని కూడా పొందుకోలేదు. ड्रामा के प्लान अनुसार बाबा भी है, दादा भी है, बाप की श्रीमत मिलती है. డ్రామా ప్లాన్ అనుసారంగా వీళ్ళు తండ్రి కూడా దాదా కూడా, తండ్రి ఒక శ్రీమతం దొరుకుతుంది. మాయా ऐसी है जो महावीर पहलवान से भी कोई ना कोई उल्टा काम करा देती.
समझाया जाता है ये बाप की मत पर है ही नहीं. మాయ ఎలాగుంది అంటే ఎవరు మహావీరుగా శక్తిశాలిగా ఉంటారో వాళ్ళతో ఉల్టా పని చేపించేసి చెప్తారు. బాబా శ్రీమత అనుసారంగా నడుచుకోరు. खुद भी फील करते मैं अपने असुरी मत पर हूँ, श्रीमत देने वाला आकर उपस्थित हुआ है, उनकी है ईश्वरी मत. స్వయం అనుభూతి చేస్తున్నారు, నేను నా అసురీ మతం పైన ఉన్నాను, శ్రీమతాన్ని ఇచ్చేవాడు ఇప్పుడు మన ముందున్నారు, వాడికి ఈశ్వరీయ మతం అని చెప్తుంటాను. बाबा खुद कहते इनकी अगर कोई ऐसे मत मिल भी गई तो भी उसको मैं ठीक करने वाला बैठा हूं, फिर भी हमने रत लिया है ना. శివబాబా అంటున్నారు, తెలుసుకోండి, వీళ్ళ ద్వారా అటువంటి మతం దొరికింది, దాన్ని కూడా నేను మంచిగా సరి చేసేస్తాను. నేను కూర్చొని ఉన్నాను కదా, నేను ఈ రథాన్ని తీసుకున్నాను కదా. हमने रत लिया तभी ही इसने गाली खाई, नहीं तो कभी गाली नहीं खाई, मेरे कारण कितना गाली खाते हैं. నేను ఈ రథాన్ని తీసుకున్నాను, అందుకే వీళ్ళు ఎన్ని తిట్లు తిన్నారు కదా. లేదు అంటే వీళ్ళు తిప్పించుకునే మాటే లేదు, నా కారణము ఎంత నిందన భరించినారు కదా. तो इनकी भी संभाल करनी पड़े, बाप रक्षा जरूर करते जैसे बच्चों की रक्षा बाप करते. వీళ్ళ సంభాలన కూడా చెయ్యాలి కదా, తండ్రి రక్షణ చేస్తారు కదా, ఎలాగా పిల్లలు ఒక రక్షణ తండ్రి చేస్తారో అలాగా. जितना सच्चाई पर चलते उतनी रक्षा होती, झूठ की रक्षा नहीं होता. ఎంత సత్యంగా ఉంటూ నడుస్తారో అంత రక్షణ దొరుకుతుంది, అబద్ధం వాళ్ళకి రక్షణ దొరకదు. उनके तो सजा कायम हो जाती, इसलिए बाबा समझाते माया तो एकदम नाक से पकड़कर खत्म कर दी. వాళ్ళకైతే శిక్ష తప్పదు, స్థిరమైపోతుంది. అందుకే బాబా చెప్తున్నారు, మాయ ఏకదం ముక్కు పట్టుకొని సమాప్తి చేసేస్తుంది. बच्चे खुद फील करते हैं, माया खा लेती है तो फिर पढ़ाई छोड़ देते. बाबा कहते पढ़ाई जरूर पढ़ो. పిల్లలు కూడా అనుభవం చేస్తారు, మాయ తినేస్తుంది, అప్పుడు చదువు వదిలేస్తారు. अच्छा, कहा किसका दोष है, इसमें जैसा जो करेगा सो पाएगा, भविष्य में पाएगा क्योंकि अभी दुनिया बदल. తెలుసుకోండి, దీంట్లో ఎవరు దోషం ఉంది, ఎవరు ఎలా చేస్తారో అలాగే పొందుకుంటారు, అంటే భవిష్యత్తులో పొందుకుంటారు. ఇప్పుడైతే ప్రపంచము పరివర్తన అవుతా ఉంది కదా. మాయా ऐसे अंगुली मार देती जो वो खुशी नहीं रहता, फिर चिल्लाते हैं बाबा पता नहीं क्या होता. మాయ అలాగా చెయ్యి ద్వారా దబ్బేస్తుంది, ఆ ఖుషి ఉండదు, మళ్ళా అరుస్తుంటారు, బాబా తెలీదు ఏమైంది. युद्ध के मैदान में बहुत खबरदार रहते कि कहाँ कोई असुरी ना मार दे, फिर भी जास्ती ताकत वाले होते हैं तो दूसरों को गिरा दे. యుద్ధ మైదానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, వేరే వాళ్ళ చెయ్యి మన పైన పడకుండా ఉంది. జాస్తి శక్తిశాలిగా ఉంటే ఇతరుల్ని కూడా పడేస్తుంటారు కదా. फिर दूसरे दिन पर रखते हैं, ये माया की लड़ाई तो अंत तक चलती रही. మళ్ళా ఇంకొక రోజు అక్కడ పెడుతుంటారు. మాయ ఒక యుద్ధము అంతిమ వరకు నడుస్తూ ఉంటుంది. नीचे ऊपर होते रहते कई बच्चे सच नहीं बताते, इज्जत का बहुत डर है, पता नहीं बाबा क्या कहेंगे. పైన కిందో అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు సత్యాన్ని చెప్పరు, గౌరవం విషయం పైన చాలా భయం ఉంటుంది, తెలీదు బాబా ఏం చెప్తారు అనేసి. जब तक सच बताया नहीं तब तक आगे चल ना सके, अंदर में
కటక్తా रहता फिर रुद्धि हो जाती. ఎప్పటి వరకు సత్యాన్ని చెప్పరో అప్పుడు వరకు ముందువరియరు. ఆంతర్యంలో అది తింటూ ఉంటుంది, వృద్ధి కాదు కదా. आपे ही सच कभी नहीं बताएंगे, कहाँ दो है तो समझते, ये बाबा को सुनाएंगे तो हम भी सुना दे, మాయా బడి దుస్తర్ హై. వాళ్ళకు వాళ్ళే సత్యాన్ని చెప్పరు. కొన్ని చోట్ల ఇద్దరున్నప్పుడు అనుకుంటారు బాబాకి వీళ్ళు చెప్తే మనం కూడా చెప్పేస్తాము అంట. మాయా చాలా బలశాలి కదా. समझा जाता इनके तकदीर में इतना ऊंच पर नहीं है तो सर्जन से छिपाते, छिपाने से बीमारी छूटती नहीं. అనుకుంటారు వీళ్ళ అదృష్టంలో ఉన్నతమైన పదవి లేదు, అందుకే సర్జన్తో వాళ్ళు దాచేస్తున్నారు. దాచేసినప్పుడు అనారోగ్యం ఇంకా విడుదల కాదు కదా. జితనా చుపాయింగే ఉతనా గిర్తే రహింగే బూతుతో సమ్మే హే. ఎంత దాచుతుంటామో అంత కింద దిగిజారుతూ పోతాం. భూతాలైతే ప్రతి ఒక్కరిలో ఉంది. जब तक कर्मातीत अवस्था नहीं बनी तब तक क्रिमिनल आईवी छोड़ती नहीं, सबसे बड़ा दुश्मन है काम. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి పొందామో అప్పటి వరకు వికారి దృష్టి వదలదు. అన్నిటికీనా పెద్ద దుష్మన్ కామ వికారం. कई गिर पड़ते बाबा तो बार बार समझाते, शिव बाबा के सिवाय कोई देहदारी को याद नहीं करना. కొందరు పడిపోతుంటారు. బాబా అయితే మళ్ళా మళ్ళా చెప్తున్నారు శివ బాబా తప్ప దేహదారిని స్మృతి చేయొద్దు. कई तो ऐसे पक्के हैं जो कभी किसकी याद में नहीं आएंगी. पतिव्रता स्त्री होती है ना, उसकी कुबुद्धि नहीं होती. కొంతమంది అయితే ఇలాగా పక్కాగా ఉన్నారు, వాళ్ళకి ఎవరు గుర్తురారు. ఎలాగంటే ఒక పతివ్రత స్త్రీలాగా, వాళ్ళకి చెడు బుద్ధి ఉండదు కదా. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు मुख्य सार. हमें पढ़ाने वाला स्वयं ज्ञान सागर है, बेहद का बाप है, इसमें कभी संशय नहीं लाना है. మనకి చదువుపించే వాళ్ళు స్వయం జ్ఞాన సాగరుడు, అనంతమైన తండ్రి. ఈ విషయంలో ఎప్పుడు కూడా సంశయాన్ని తావద్దు. झूठ कपट छोड़ अपना सच्चा सच्चा चाट रखना है. देह अभिमान में आकर कभी ट्रेटर नहीं बन. అబద్ధాన్ని మోసాన్ని వదిలేసి సత్యమైన చాటు ఉంచాలి. దేహ అభిమానంలో వచ్చేసి ఎప్పుడు కూడా మనము ట్రేటర్ కాకూడదు. రెండోది, ड्रामा को बुद्धि में रख बाप समान बहुत बहुत मीठा नम्र बनकर. డ్రామాని బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా నమ్రంగా ఉండాలి. अपना अहंकार नहीं दिखाना, अपना मत छोड़ एक बाबा की श्रेष्ठ मत पर चलना है. మన అహంకారాన్ని చూపికుడు, మన మతాన్ని వదిలేసి ఒక్క బాబా శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉండాలి. ఈరోజు వరదానం. एक बाप के लव में लवलीन हो, मंजिल पर पहुंचने वाले सर्व आकर्षण मुक्त भव. ఒక్క తండ్రి ప్రేమంలో లవలీనంగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళు సర్వ ఆకర్షణ ముక్త భవ. बाप दादा बच्चों को अपने स्नेह और सहयोग की गोदी में बिठाकर मंजिल पर ले जा रहे हैं. బాప్ దాదా తన పిల్లల్ని తన స్నేహము సహయోగము అనే వడిల్ల కూర్చోబెట్టుకొని లక్ష్యం వైపు తీసుకొని వెళ్తున్నారు. ये मार्ग मेहनत का नहीं, लेकिन जब हाईवे के बजाय गलियों में चले जाते हो या मंजिल के
निशाने से और आगे बढ़ जाते हो तो लौटने की मेहनत करनी पड़ती है. ఈ మార్గం శ్రమ మార్గం కాదు. అయితే ఎప్పుడో హైవే బదులు మనము గల్లీలో వెళ్ళిపోతాము. అప్పుడు లక్ష్యం ఒక స్థానాన్ని వదిలేసి ముందు వెళ్ళిపోతాము. తర్వాత శ్రమ చేస్తూ ఉంటాము. मेहनत से बचने का साधन है एक की मोहब्बत में रहो. శ్రమ నుండి విడుదల అయ్యేదానికి సాధనమైంది ఒక్క తండ్రి ప్రేమంలోనే ఉండాలి. एक बाप के लव में लीन होकर हर कर्म करो तो और कुछ दिखाई नहीं देगा. सर्व आकर्षण से मुक्त हो जाएंगे. ఒక్క తండ్రి ప్రేమంలో లీనంగా ఉన్నప్పుడు ప్రతి కార్యాన్ని చేస్తున్నప్పుడు ఇంకేమీ మనకి కనిపించదు. సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా అయిపోతాము. స్లోగన్ अपने खुश नसीबी का अनुभव चेहरे और चलन से करो. మీ ఒక ఖుషి అనే అనుభూతిని మీ ముఖం ద్వారా నడత ద్వారా అనుభవం చేయించండి. ఓం శాంతి.